నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలో. కవిత దీక్ష చేస్తున్నటువంటి హైదరాబాద్ లో. ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరం ఏ విధంగానైతే పోరాడినామో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరహా ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ చట్ట అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్లు ఎవరు అనుకున్నా అలాంటి తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా అడ్డం వస్తే ఏ విధంగానైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నామో ఇది కూడా మన దగ్గరికి వచ్చే ఒక్కరు ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచిండ్రా వచ్చిండ్రా నా పార్టీ నీ పార్టీ అవద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి బిడ్డ ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం.